ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, దయచూపు నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా, దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా, నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానే రక్షితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవానే రక్షితిని. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. మార్కు సువార్త 11వ అధ్యాయము మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 11వ అధ్యాయం 20వ వచనంలోకి మనం వచ్చాం. ప్రొద్దున్న వారు మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయుంట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకముకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. గడిచిన దినాల్లో మనము అంజూరపు చెట్టుని ప్రభు శపించాడు. కారణం ఏంటి? అందులో ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. త్రోవ పక్కనున్న చెట్టు కొరకు విజ్ఞాపన చేసే తోటమాలి లాంటి వారు ఎవరు లేరు. అది ఒక ఒంటరిగా త్రోవ పక్కన ఉంది. ఆకులతో కనపడుతూ అందరి దృష్టిని నేను పచ్చగా ఉన్నాను అన్నట్లుగా కనిపిస్తుంది. ప్రభు ఆ చెట్టుని శపించినట్లుగా గడిచిన దినాల్లో మనం విన్నాం. అయితే వారు మార్గమున పోతున్నప్పుడు శిష్యులు ఆ చెట్టు ఎండిపోవటం చూచి ఆశ్చర్యపోయారు. ప్రభువా, నువ్వు శపించిన చెట్టు ఎండిపోయింది అని ఆయనతో చెప్పినట్లుగా మనం గమనిస్తాం. అందుకేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఇక్కడ ప్రభు తన శిష్యులకి విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు. విశ్వాసము ద్వారా అసాధ్యమైనవి కూడా సాధ్యం చేయగలము అని ప్రభు తెలియజేస్తున్నాడు. మానవ జ్ఞానానికి అర్థం కానివి విశ్వాసం ద్వారా దేవుని కార్యాలు మనం చూడగలం. విశ్వాసము అనేది మానవ జ్ఞానానికి మించినది. కాబట్టి దేవుని బిడ్డలు విశ్వాసం ద్వారా అసాధారణమైన కార్యాలు వారు చూడగలరు. అందుకని ప్రభు ఈ మాట చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అని చూస్తాం. మనం నమ్ముతూ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం ద్వారా దేవుడు కార్యం చేస్తాడు అని నమ్మాలి. అది పొంది ఉన్నాము అని నమ్మి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఎవడైనను ఈ కొండను చూచి, ఈ కొండ సమస్యకు సాదృశ్యం. ఆ సమస్య నీకంటే పెద్దది కావచ్చు, కానీ నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, ఏమంటే తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బైబిల్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం, మీలో ఎవనికైనా జ్ఞానము కొదవని ఎడల అతడు దేవుణ్ణి అడగవలను. అయితే సందేహించకుండా అడగాలి. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలి ఉంటాడు. అట్టి మనుషుడు తన సమస్త మార్గములు యందు అస్థిరుడిగా ఉంటాడు. ప్రభువు వలన తనకేదైనా పొందునని తలంచుకునరాదు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మెట్టుకు ప్రభు ఏం చెప్తున్నాడంటే,
మనము దేవుణ్ణి అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలి. సందేహం ఉండకూడదు. సందేహం ఉంటే దేవుని కార్యాన్ని మనం చూడలేము. విశ్వాసం ద్వారా ఎంత గొప్ప కార్యాలు బైబిల్లో భక్తులు చూడగలిగారు. అలాగే వ్యక్తిగతంగా మన జీవితాల్లో కూడా విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చూడగలం. గొలియాతు ఓ గొప్ప అజానుభావుడిగా ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు. దావీదు దేవుని చూసిన తర్వాత గొలియాతుని చూశాడు. దేవుని బలం ముందు గొలియాత్ ఎంత అనుకున్నాడు. ఆ విశ్వాస స్థాయి ఎంత గొప్పగా ఉందో చూడండి. అందుకనే దావీదు గొలియాతును పడగొట్టగలిగాడు. నీ జీవితంలో భయంకరమైన జటిలమైన సమస్యలు ఒక పర్వతాల్లాగా నీ ఎదురుగా ఉన్నాయేమో, సమస్తము సాధ్యం చేయగల దేవుని వైపు చూస్తూ నీవు ముందుకు సాగు. ప్రార్థన ద్వారా అసాధారణమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు చేసిన ఒక ప్రార్థన మీకు జ్ఞాపకం చేస్తాను. 5 రొట్టెలు 2 చిన్న చేపలను పంచిపెట్టేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి వడ్డించినట్లుగా మనం చూస్తాం. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తామో, అన్నీ ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కొన్ని ఉన్నప్పుడు ఎలా చెల్లిస్తాం? అదే విశ్వాసం. యోహాను సువార్త 11:41 లాజరు సమాధిలో ఉన్నాడు. అప్పటికి 4 దినాలు అయిపోయింది. బహుశా శరీరం కుళ్ళిపోయి ఉంటుంది. ప్రభువు మార్తతో చెప్తున్న మాట చూడండి. యోహాను సువార్త 11:40 అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులెత్తి, యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన చూడండి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. ఏమని ప్రార్థన చేశాడు? నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. నువ్వు ముందే విన్నావు. అది విశ్వాసం. కాబట్టి ప్రభు యొద్ద మనం పొందుటకు విశ్వాసంతోనే మనం ప్రార్థన చేయాలి. మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవా, సర్వాధికారికి స్తోత్రాలు. ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. విశ్వాసం ద్వారా ఏ విధంగా గొప్ప కార్యాలు మేము చూడగలమో తెలియజేశావు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. ఎటువంటి పర్వతమైన విశ్వాసం ద్వారా సముద్రంలో పడవేయబడుతుందని తెలియజేశావు. వెతబడిన మాటలు మందరి హృదయాలు నీరుగట్టి ఫలింపచేయండి. మీరే మమ్మల్ని సంధిస్తూ దర్శిస్తున్నందుకు వందనాలు చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.